ఆత్మీయులైనటువంటి పిల్లలందరికీ శుభోదయం. మనం తెలుసుకుందాం, నేర్చుకుందాం కార్యక్రమంలో 6వ భాగానికి మీ అందరికీ స్వాగతం. నిన్న దీపారాధన ఏ విధంగా చేయాలో, ఏ శ్లోకాలు చదువుకుంటూ చేస్తే మనకి మంచి ఫలితం లభిస్తుందో తెలుసుకున్నాం కదా. ఈరోజు ఆ దీపారాధన యొక్క విశిష్టత తెలుసుకుందాం. ముందుగా దీప విశిష్టతను తెలియచేసేటువంటి ఈ శ్లోకాన్ని వినండి. మరి సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం భక్త్యా దీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం భక్త్యా దీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం భక్త్యా దీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. దీపారాధన విశిష్టత తెలిపేటువంటి శ్లోకం ఇది. మరి ఈ శ్లోక భావం ఏమిటో ఒకసారి తెలుసుకుందామా. 3 ఒత్తులు నూనెలో తడిపి అగ్నితో వెలిగించి శుభప్రదమైన 3 లోకాల చీకట్లను పోగొట్టగలిగిన దీపాన్ని వెలిగించాను. పరమాత్మనికి ఈ దీపాన్ని భక్తితో సమర్పిస్తున్నాను. భయంకరమైన నరకాన్నించి రక్షించే దివ్య జ్యోతికి నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోక భావం. ప్రతిరోజు మనం దీపం పెట్టేసినా అంతర్గతంగా మన దీపారాధన చేయడంలో విశిష్టత ఇదే. ఎంత గొప్ప భావన, ఎంతటి గొప్ప ఆలోచన. పెట్టేదేమో చిన్న దీపం, ఆశించేది 3 లోకాల చీకట్లు తొలగిపోవాలని. అంతేకాదు మనమందరం కూడా నరకం నుంచి రక్షింపబడాలట. 3 ఒత్తులు 3 లోకాలకు అనగా సత్వరజ తమో గుణాలకు, త్రికాలాలకు సంకేతం. ఇది సాధారణంగా పెట్టే దీపం. సాధారణంగా అందరూ అడ్డ ఒత్తులు, బొడ్డు ఒత్తులు అని రకరకాల ఒత్తులు చేసి ప్రమిదలో ఒక అడ్డ ఒత్తి, ఒక బొడ్డు ఒత్తి వేస్తారు. ప్రత్యేకంగా 5 పోగులతోనూ 9 పోగులతోనూ కమలం ఒత్తులని, పద్మం ఒత్తులని, కమలం ఒత్తులని 8 పోగులతోనూ ఇంకా అనేక రకాల ఒత్తులు చేసి దీపారాధన చేస్తారు. అంతేకాదు రకరకాల నూనెలను భిన్న ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. సాధారణంగా నువ్వుల నూనె ఉపయోగించే దీపారాధన చేస్తారు. కానీ దేశవాళీ ఆవు నెయ్యి మాత్రం దీపారాధనకు పరమశ్రేష్టం. ఆవు నేతిలో పమిడి పత్తితో చేసిన ఒత్తిని వేసి వెలిగిస్తే బంగారు రంగు కాంతి వస్తుంది. తెల్లని గోడలు బంగారంతో పూసినట్టుగా కనిపిస్తాయి. అటువంటి వెలుగు మధ్య కూర్చుని ఒక జపమైన, పూజ అయినా చేస్తే ఏకాగ్రత కుదిరి దివ్యమైన అనుభూతి కలుగుతుంది. దీపం వెలిగించేటప్పుడు ఆ దీప శిఖలు దక్షిణావర్తంగా ఉంటే, అంటే కుడివైపుగా గుండ్రంగా తిరుగుతూ ఉంటే శుభము అని నమ్మకం. ఇంటికి అతిథి ఎవరైనా కొత్తగా వస్తే ఇల్లు చూపించేటప్పుడు విద్యుత్ దీపాలు లేకపోతే చేత్తో దీపం పట్టుకునే కదా చూపిస్తాం. అదేవిధంగా దేవుని ఊరేగింపు జరిగేటప్పుడు కూడా కాగడాలు పట్టుకున్నటువంటి సేవకులను ఎందరినో మనం చూస్తూ ఉంటాం. లోకాలకు వెలుగుని, తేజస్సుని ప్రసాదించే సూర్యుడు జీవులపై దయతో తాను లేనప్పుడు వారికి జీవాన్ని, శక్తిని ప్రసాదించడం కోసం అస్తమిస్తూ తన తేజాన్ని దీపంలో నిహితం చేస్తాడట. శరీరంలో ప్రాణం లాంటిదే ఇంట్లో దీపం కూడా. అందుకే సర్వజీవులకు ప్రాణదాత అయిన సూర్యుని అస్తమయానికన్నా ముందుగా ఇంట్లో సంధ్యాదీపం పెట్టే సాంప్రదాయాన్ని ఏర్పరిచారు మన పెద్దలు.
సూర్యోదయం వరకు ఇంట్లో దీపం వెలుగుతూ ఉంచడం మన సాంప్రదాయం. లక్ష్మీ స్థానంగా చెప్పబడే వాటిల్లో దీపం ఒకటి. అందుకే తమిళులు లక్ష్మీ పూజ దీపస్తంభానికే చేస్తారు. వారు మీనాక్షి దీపాలని, అమ్మవారి ప్రతిరూపం ఉన్న దీపపు కుందులను ప్రత్యేకంగా ఈ దీపారాధన కోసం ఉపయోగిస్తారు. విన్నారు కదా దీపారాధన యొక్క గొప్ప విశిష్టత. ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా ఆ శ్లోకం మరియు భావం మరొక్కసారి చెప్పుకుని ముగిద్దాం. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం భక్త్యా దీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతి నమోస్తుతే. ఇప్పుడు భావం. 3 ఒత్తులు నూనెలో తడిపి అగ్నితో వెలిగించి శుభప్రదమైన 3 లోకాల చీకట్లను పోగొట్టగలిగిన దీపాన్ని వెలిగించాను. పరమాత్మునికి ఈ దీపాన్ని భక్తితో సమర్పిస్తున్నాను. భయంకరమైన నరకాల నుంచి రక్షించే ఆ దివ్య జ్యోతికి నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోక భావం. కాబట్టి దీపారాధన చేసుకునేటప్పుడు దీపారాధన యొక్క విశిష్టతను కూడా మనం ఒక్కసారి మననం చేసుకుంటే మనం చేసే దీపారాధనకు పరిపూర్ణత లభిస్తుంది అన్న విషయాన్ని మీ అందరికీ తెలియచేస్తూ మళ్ళీ తర్వాయి భాగంలో కలుసుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.